మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హెచ్కే గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ మీద 300 నుంచి 400 టార్గెటెడ్ వీడియోస్ రూమర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్లో మేము అందరిపైన కూడా ఎవరెవరైతే నెగిటివ్గా పబ్లిష్ చేశారో, అంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో ఎలాంటి లీగల్ యాక్షన్స్ మేము తీసుకున్నాము అండ్ ఆ 300 వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో లేవు, డిలీట్ అయ్యాయి. యూట్యూబ్ ఎందుకు డిలీట్ అయ్యాయి? అలాగే మా బెస్ట్ అడ్వైజర్ డాక్టర్ నరసింహారావు నేత గారు సక్సెస్ఫుల్గా ఎలా మేము ఈ కాంట్రవర్సీని దాటుకొని బయటకు వచ్చాము అనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ నరసింహారావు నేత గారు. హీఈస్ ఆర్ సీనియర్ డర్మటాలజిస్ట్ హూ హ్యావ్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్గా ఆయన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నల్గొండలో డర్మటాలజీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా చేస్తున్నారు లాస్ట్ 1.5 year నుంచి. దానికి ముందు కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో డివిఎల్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా సిన్స్ 2012 నుంచి చేశారు. ఆయన 30 ఏళ్ల సర్వీస్లో ఎంతోమంది డర్మటాలజిస్ట్లకి ట్రైన్ చేసి ఆయన ట్రైన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎన్ఎంసి ద్వారా ఎన్నో మెడికల్ కాలేజెస్కి ఇన్స్పెక్టర్గా వెళ్ళడము, డివిఎన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఇలా ఎన్నో ఆయన చేసి వచ్చారు. ఆయన మాటల ద్వారానే మనం హెచ్కే గురించి అనేది తెలుసుకుందాం. సార్, very good morning all of you. I am very happy to be in front of you. I am Dr. G. Narasimha Rao Neta, head of the department dermatology, GMC Nalgonda. Right now I am working there. I am happy to inform regarding the HK. For the last 4 months I have been with the association with the as a honorary director of that group. Being the government servant, I cannot be any part of it, but I am the advisor to that HK group. I have been advising and supervising whenever I am getting the time there. I am pretty well know that it is a very scientifically proved, internationally compatible equipment is there with them. With this group, they are having these 15 members of the qualified dermatologists, dermatosurgeons and plastic surgeons are there, and maxillofacial surgeons are also available with them. They are qualified people, they are working with them round the clock. They are giving the pretty well international quality of the services. No doubt, I have been supervising them, I am advising them. I am in front of you, all of you, giving me in front of the media. I am telling you, any clarifications you would like to ask, I am ready to give you clarifications. Thank you. మా లీగల్ అడ్వైజర్ మా లీగల్ అడ్వైజర్ నాగూర్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. లీగల్గా మేము ఏమేమి స్టెప్స్ తీసుకున్నామో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద 3 months బిఫోర్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ, హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా చాలా పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు. 150 కోట్ల రూపాయల జిఎస్టీ స్కామ్ చేశారు అని ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి దాదాపు ఒక 200 నుంచి 300 వీడియోస్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మేము సబ్మిట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి ఇవన్నీ డిఫర్మేటరీ ఎలిగేషన్స్ మాత్రమే, దేర్ ఈస్ నో ఎవిడెన్షియల్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ కాదు అని డిక్లేర్ చేసి హెచ్కేకు ఉన్నటువంటి లైసెన్స్ ఏమేమి ఉన్నాయి, హెచ్కే ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ యాక్ట్స్ ఫాలో అవుతుంది అనేది క్లియర్గా జడ్జిమెంట్లో రాసి ఉన్న అన్ని వీడియోలని కూడా డిలీట్ చేయమని, సస్పెండ్ చేయమని, రిమూవ్ చేయమని, ఫర్దర్గా ఎవరైతే సర్క్యులేట్ చేశారో క్రిమినల్ కాన్స్పిరసీ తోటి వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని తెలంగాణ స్టేట్ పోలీస్కి, డీజీపీ గారికి,
అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి సిపి గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ప్రేయర్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అది ఎవరి నేమ్స్ అయినా ఉండొచ్చు. ఫైనల్గా ఏంటంటే ఛార్జ్ షీట్, దీనిలో వాళ్ళు పోలీస్ ఆఫీసర్, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ దీని వెనకమాల ఎలా కుట్రపూరితంగా ప్లాన్ చేశారు అనేటువంటి క్రిమినల్ కాన్స్పిరసీతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది ఎంటైర్ సోషల్ మీడియా అని మనం అనలేము. పర్టికులర్గా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు క్లియర్గా టార్గెట్ చేసి రిపీటెడ్గా వాళ్ళ సిడిఆర్స్ కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు గంటలు కాల్స్లో మాట్లాడుకొని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపించుకొని క్రిమినల్ కాన్స్పిరసీ తోటి చేశారు అని ఉన్న సెక్షన్స్ కన్నా కూడా ఫర్దర్గా అడిషనల్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఒక లాఫుల్ ఎంటిటీ, ఈరోజు సోషల్ మీడియా ఎలా అయిపోయింది అని అంటే ఒక లాఫుల్ ఎంటిటీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం, వాటిని సర్క్యులేట్ చేయడం, లేదా ఆ సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని ప్రయత్నించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ జడ్జిమెంట్ అనేది ఎంటైర్ సోషల్ మీడియాలో ఇలా చేయాలి, ఇలా లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక చెంపపెట్టులా ఉంటుంది. అండ్ హెచ్కేకి సంబంధించి వీళ్ళు లీగల్గా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇలాంటి ఆర్డర్ ఇచ్చింది. ఛార్జ్ షీట్లో కూడా క్లియర్గా క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్రపూర్వకంగానే వీళ్ళ ఇమేజ్ని, వీళ్ళ రెప్యుటేషన్ని, వీళ్ళ ఎదుగుదలని దెబ్బ కొట్టడం కోసం చేశారు అని క్లియర్గా ఛార్జ్ షీట్లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ ఛార్జ్ షీట్ కాపీస్ కానీ ఫర్దర్గా హైకోర్టు ఆర్డర్స్ కానీ మీకు అన్నీ సర్క్యులేట్ అవుతాయి. దయచేసి నేను ఎంటైర్ ప్రెస్ అండ్ ఇక్కడ శాటిలైట్ అండ్ డిజిటల్ మీడియా అందరూ ఉన్నారు, ఎవరు కూడా ఇంటెన్షనల్గా మీకున్న ఎథిక్స్ని బట్టి చెయ్యరు. కానీ ఎవరైనా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయాలని మాత్రమే ఇలాంటి ఒక లాఫుల్ ఎంటిటీస్ మీద టార్గెట్ చేస్తే ఇలాంటి ఆర్డర్ ఒకటి వస్తుంది, ఇలా ఛార్జెస్ అవుతాయి, ఛార్జ్ షీట్లో డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది అని హెచ్కే వాళ్ళు లీగల్గా ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పాలని ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఫర్దర్గా ఇప్పటి వరకు జరిగిన డ్యామేజెస్ సంబంధించి కూడా, అంటే ఈ 3 months డ్యూరేషన్లో ఫినాన్షియల్గా ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో అవి కూడా రికవరీ చేయడానికి వాళ్ళ మీద సూట్స్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హెచ్కే గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ అండ్ హెచ్కే హాస్పిటల్స్. Firstly, today I want to thank all the doctors of HK and a special thanks to Dr. Narsimha Rao Neta sir, alage our legal advisor Nagar Babu Garu, Advocate Nagar Babu Garu. Thank you for taking a stand and being on our side. So HK Group always stood up for its excellent service and state-of-art technology. సో మేము ప్రతి స్టేజ్లో కూడా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఇండియాకి పరిచయం చేస్తూనే వచ్చాము. సో పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ని హైదరాబాద్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది హెచ్కే అండ్ ఈవెన్చువల్లీ అక్కడి నుంచి మేము కాస్మెటాలజీకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో యుఎస్ఏ, కొరియా ఇలాంటి కంట్రీస్లో ఎంతో పాపులర్, ఎంతో ఫేమస్ అయిన ఆప్టిమస్, ఎవాల్వ్, మార్ఫియస్ 8 లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన అతి తక్కువ క్లినిక్స్లో హెచ్కే ఒకటి అని చెప్పొచ్చు. స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేసింది. సో చాలామంది కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి హెచ్కేకి వచ్చిన తర్వాత చాలామంది చూశారు. ఫస్ట్ ఎలా ఉన్నారు, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఎలా అయ్యారు అనేది. అలాగే హెచ్కేలో మేము యూజ్ చేసే కన్జ్యూమబుల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చాలా వరకు కొరియా నుండి మా పేరుతోటి మ్యానుఫ్యాక్చర్ కంపెనీతోటి హెచ్కే గ్లోబ్ అనే పేరుతోటి మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏవేవైతే లైసెన్సెస్ ఉండాలో లాఫుల్గా అన్ని ఆ లైసెన్సెస్తో పాటు వాటిని ఇంపోర్ట్ చేసుకొని మేము ఇక్కడ ఇవి యూజ్ చేస్తున్నాము. సో 15 members బోత్ సర్టిఫైడ్ డాక్టర్స్తో వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ చాలా తక్కువ టైంలో హైదరాబాద్లో పర్మనెంట్ మేకప్లో అలాగే తర్వాత కాస్మెటాలజీలో కూడా మేము నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాము. అండ్ ఈ జర్నీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా టీం అందరికీ, మా డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్.